హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఆదిత్య పక్కనే ఉన్న విజయ్, ఆదిత్య నువ్వేం టెన్షన్ పడకు, నేను రుద్ర మీ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ అంతా చూసుకుంటాము అని చెప్పి విజయ్ రుద్ర ఇద్దరు బండి మీద రామయ్య ఇంటికి బయలుదేరుతారు. ఆదిత్య మనసులో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. నాగేంద్ర రామయ్య ఏం చెప్తున్నారో కూడా ఆదిత్య వినిపించుకోవడం లేదు. ఆదిత్య చూపంతా గర్భగుడి వైపే ఉంది. మధు తులసి ఇద్దరు గర్భగుడిలో ఉన్న పూజారి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్న ప్రధాన పూజారి, అమ్మ నువ్వు పూజలో మొత్తం నిద్రపోతూనే ఉన్నావు, అందుకే ఒక 5 నిమిషాలు అలా పక్కన కూర్చొని ఆ అమ్మవారిని ధ్యానం చేస్తూ మనసారా నీ పసుపు కుంకాలను మీ కుటుంబాన్ని కాపాడమని ఆ అమ్మవారిని కోరుకో తల్లి అని చెప్పాడు. అంతేకాదు మధు, తొందరలోనే మాకు నువ్వు శుభవార్త చెప్పాలని ఆ అమ్మవారిని కోరుకో అని అంటుంది తులసి. మధు సిగ్గుపడిపోతూ అలాగేనని తన తలని ఊపి మధు ఆ అమ్మవారికి ఎదురుగ్గా కూర్చొని ధ్యానం చేస్తూ ఉండగా తులసి మధు పక్కనే ఉంటుంది. అప్పుడే రాజ్యం ఆ అమ్మవారి కుంకుమను ఒక బకెట్కు తీసుకుని వెళ్తూ పొరపాటున కాలు జారి ఆ బకెట్ కుంకుమ మొత్తం మధు మీద పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ కుంకుమతో మధుకి అభిషేకమే జరిగింది. ఆ చెమటలకి ఆ కుంకుమ మొత్తం మధుకి పూర్తిగా అతుక్కుపోతుంది. మధు మొహము, చీర మొత్తం ఎర్రగా మారిపోయాయి. తులసి, రాజ్యం, భారతి ముగ్గురు మధు వైపు చూసి భయపడిపోతారు. పూజారి గారు అందరి వైపు చూసి, ఎవ్వరూ భయపడకండి అమ్మా, ఆ అమ్మవారే స్వయంగా ఆ అమ్మాయిని ఆశీర్వదించింది అనుకోవచ్చు కదా అని అంటూ, ఎవ్వరూ భయపడకండి అని చెప్పాడు అక్కడ ఉన్న ప్రధాన పూజారి. ఆలోపే వసుధ, మీనాక్షి, భార్గవి, సంధ్య నలుగురు లోపలికి వచ్చి మధు వైపు చూస్తారు. వసుధ, సంధ్య గబగబా 2-3 బకెట్ల నీళ్లను తెచ్చి మధు నెత్తిన ఆ నీళ్లను పోసేస్తారు. ఆ కుంకుమ మొత్తం ఆ నీళ్లలో కొట్టుకుపోతుంది. ఇప్పుడు అందరికంటికి మధు మామూలుగా కనపడుతుంది. కానీ మధు చీర మాత్రం ఎర్రగా కలర్ మారిపోయింది. వసుధ, మీనాక్షి, సంధ్య, భార్గవి నలుగురు మధు పక్కకి చేరి, ఏం కాలేదు మధు, టెన్షన్ పడకు అని అంటూ టవల్తో మధు తలను, మొహాన్ని అంతా తుడుస్తున్నారు. వసుధ మధుకి ధైర్యం చెప్తూ, ఏం కాలేదు మధు, ఇప్పుడు నీ చీరను మార్చుకుంటే సరిపోతుంది అని అంటుంది. భారతి వసుధ వైపు చూసి, ఏ చీరలో అయితే పూజ చేస్తారో మళ్ళీ అదే చీరతో ఇంటికి చేరుకోవాలి వసుధ, ఇప్పుడు మధు చీర మార్చుకోవడానికి కుదరదమ్మా అని అంటుంది భారతి. గర్భగుడి వైపు వీళ్ళ హడావుడి చూసిన ఆదిత్య వెంటనే అక్కడికి వస్తాడు. 2 నిమిషాల్లో అందరూ గుడి లోపలికి చేరుకుంటారు. తులసి ఆదిత్యని లోపలికి రమ్మని చెప్పి ఆదిత్య చేత మధు నుదుటిన కుంకం పెట్టి పాపట్లో కుంకం పెట్టమని చెప్పింది. రామయ్య, నాగేంద్ర, ఆంజనేయులు అందరి వైపు చూసి, ఇక అందరం ఇంటికి బయలుదేరదాం పదండి, అందరం కాలినడకన ఇంటికి చేరుకోవాలి అని చెప్పాడు రామయ్య. అందరూ ఇంటికి బయలుదేరుతారు. రాజ్యం తులసితో, లోపల అమ్మవారికి కట్టిన చీరలు నేను చూశాను తులసి, చాలా బాగున్నాయి తులసి, మనం కూడా కొన్ని చీరలను కొనుక్కొని ఉంటే బాగుండేది కదా అని అంటుంది. ఇప్పుడు ఈ టెన్షన్లో ఎందుకులే అక్కయ్యా అని అంటుంది తులసి. టెన్షన్ ఏముంది తులసి, అంతా బాగానే జరిగిపోయింది కదా, అందరం ఇంటికి కూడా క్షేమంగానే వెళ్ళిపోతున్నాము అని రాజ్యం తులసిని ఒప్పిస్తుంది. భారతి కూడా, అవును నేను అదే అనుకున్నాను, ఎవరినైనా లోపలికి పంపించి పూజారిని అడిగి
ఆ అమ్మవారి చీరలను తెమ్మని చెప్తాను అని ఆదిత్య వైపు చూసి ఆదిత్యని పిలిచి, మేము నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాము ఆదిత్య, నువ్వు ఈలోపే లోపలికి వెళ్ళి అటుపక్క మూలకి అమ్మవారికి కట్టిన చీరలు ఉంటాయి, పూజారిని అడిగి ఎంతో కొంత డబ్బు పూజారి చేతిలో పెట్టి ఒక 15 చీరలను తీసుకురారా ఆదిత్య అని అంటుంది భారతి. మరి మధు అమ్మ అని అంటాడు ఆదిత్య. నీ భార్యను మేము జాగ్రత్తగా చూసుకుంటాం లేరా, నువ్వు గుడిలోకి వెళ్ళు, మాకు చీరలు తెచ్చిపెట్టరా, ఏ కలర్స్ అయినా పర్వాలేదు అని అంటుంది భారతి. ఆదిత్య తన తలని ఊపి ఒకసారి మధు వైపు చూసి, విక్రమ్, మధు జాగ్రత్త అని విక్రమ్కి సైగ చేసి చెప్పాడు ఆదిత్య. విక్రమ్ తన తలని ఊపుతాడు. ఇక తిరిగి గుడి లోపలికి వెళ్తాడు ఆదిత్య. అందరూ సరదాగా నవ్వుకుంటూ చిన్నగా నడుచుకుంటూ గుడి బయట ఉన్న ప్రాంగణంలోకి వస్తారు. పెద్దవాళ్ళంతా ముందు నడుస్తూ ఉండగా భార్గవి, మధు, వసుధ, మీనాక్షి, సంధ్య, లావణ్య సరదాగా మాట్లాడుకుంటూ ముందుకు నడుస్తున్నారు. వాళ్ళ వెనకే విక్రమ్, రాజా, చంద్ర, సుధాకర్, ప్రతాప్ నడుస్తున్నారు. విక్రమ్ చుట్టూ గమనిస్తూ ముందుకు నడుస్తున్నాడు. సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఎద్దు అటువైపుగా వస్తోంది. ముందుగా ఆ ఎద్దు రామయ్య కుటుంబం వైపుకే దూసుకొని వస్తోంది. అక్కడ ఉన్న అందరూ ఆ ఎద్దును చూసి భయపడిపోయారు. ముందుగా చంద్ర రామయ్యని పక్కకు తీసుకుని వెళ్ళిపోతాడు. రాజా తులసిని, రాజ్యాన్ని, భారతీయుల చుట్టూ చేతులను పెట్టి వాళ్లకు అడ్డుగా నిలబడతాడు. విక్రమ్, నాగేంద్ర, ఆంజనేయుల చుట్టూ తన చేతులను పెట్టి పక్కకు తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రతాప్ సంజని, పూజని కాపాడగా సుధాకర్ లావణ్యని, సరోజని, భార్గవి చుట్టూ తన చేతుల్ని పెట్టి వాళ్ళను కాపాడుతాడు సుధాకర్. ఆ ఎద్దు మధు, వసుధ, మీనాక్షి వైపు చూసి వారి వైపుకి పరుగు తీస్తుంది. ముగ్గురు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ముందుకు పరిగెడుతున్నారు. ముగ్గురు భయపడుతూ గట్టిగా అరుస్తూ చాలా వేగంగా ముందుకు పరిగెడుతున్నారు. విక్రమ్, రాజా, సుధాకర్ వెంటనే అటువైపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఎద్దుని ఆపాలని చూశారు. కానీ ఆ ఎద్దు రాజాని ఒక్క విసురున విసిరి పారేస్తుంది. రాజా దూరంగా వెళ్ళి పడతాడు. విక్రమ్ ఎద్దు వైపుకు కాకుండా పక్క నుండి వెళుతూ వసుధ చేతిని పట్టుకొని వసుధను పక్కకు లాగేస్తాడు. అప్పటికి సుధాకర్, కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఆ ఎద్దు చుట్టూ చేరి ఆ ఎద్దుని ఆపాలని చాలా ప్రయత్నించారు. కానీ ఆ ఎద్దు ఒక్కొక్కరిని తన కొమ్ములతో పొడి చేస్తూ పక్కకి విసిరి పారేస్తోంది. ఆ ఎద్దు మధు వైపుకే చూస్తూ మధు వెంట పడుతోంది. మీనాక్షి చెయ్యి జారిపోవడంతో అటువైపుకి మధు ఒక్కటే మిగిలిపోతుంది. మీనాక్షిని కూడా పక్కకు లాగేస్తాడు విక్రమ్. ఆ ఎద్దు మాత్రం మధు వైపుకే చూస్తూ పరుగు తీస్తోంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆ ఎద్దుని ఆపాలని చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ఎద్దు దాడికి ఎవరు దాని ముందు నిలవలేకపోతున్నారు. ఆ ఎద్దుని ఆపడం అక్కడ ఉన్న ఎవరి వల్ల కావట్లేదు. మధు భయంతో పెద్దగా అరుస్తూ ముందుకు పరుగెడుతోంది. ప్రతాప్ మధుని కాపాడటానికి ముందుకు అడుగు వేయబోతాడు. రాజ్యం ప్రతాప్ని ఆపుతుంది. రాజ్యం వైపు కోపంగా చూస్తూ, అమ్మా, నువ్వా ఇదంతా చేస్తున్నది అని ఆశ్చర్యపోతూ చూస్తాడు ప్రతాప్. రాజ్యం ఒక కన్నింగ్ స్మైల్తో ప్రతాప్ వైపు చూస్తూ, నోరు మూసుకొని అక్కడ జరిగేది చూడు అని అంటుంది రాజ్యం. చుట్టూ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు కూడా ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోతున్నారు. సుధాకర్, విక్రమ్, మరో 2 సెక్యూరిటీ గార్డ్స్ ధైర్యం చేసుకుని మధుని కాపాడటానికి చాలా ఫాస్ట్గా ఆ ఎద్దు వెనక పడుతున్నారు. మధు, బావా అని గట్టిగా అరుస్తూ భయంతో ముందుకు పరుగులు తీస్తూనే ఉంది. చివరికి విక్రమ్, సుధాకర్
ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఆ ఎద్దుని గట్టిగా పట్టుకుంటారు. కానీ ఆ ఎద్దు చాలా ఫోర్సుగా ఆ నలుగురిని 4 దిక్కులకు విసిరిపారేస్తుంది. సుధాకర్, విక్రమ్ ఎగిరి చాలా దూరంగానే పడతారు. ఆ దృశ్యం చూసిన మిగిలిన సెక్యూరిటీ గార్డ్స్ ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు. ఆ ఎద్దు తన తలను విదిలించుకుంటూ చాలా ఫోర్సుగా, చాలా ఫాస్ట్గా మధు వైపుకే వెళ్తుంది. మధు ఆ ఎద్దు వైపు చూస్తూ ముందుకు పరుగు తీస్తోంది. మధు కాళ్లకు రాళ్లు గుచ్చుకుని రక్తం కారుతున్నా ముందుకు పరుగు తీస్తూనే గట్టిగా బావా కాపాడు అని అరుస్తూ పరుగు తీస్తూనే ఉంది మధు. సడన్ గా ఆ ఎద్దు మధు వైపుకు రావడం నెమ్మదిగా తగ్గించింది. మధు అలా ముందుకు పరిగెడుతూనే భయపడుతూనే వెనక్కి తిరిగి చూసింది. అప్పటికే ఎద్దు ముక్కుకు ఉన్న ముక్కుతాడును పట్టుకొని చాలా బలంగా ఆదిత్య ఆ ఎద్దుని తన వైపుకు లాక్కుంటున్నాడు. మధు ఆ ఎద్దు వైపు, ఆదిత్య వైపు చూస్తూ అక్కడే బొమ్మలా నిలబడిపోయి ఉంది. ఆదిత్య ఎంత బలంగా ఆ ఎద్దుని పక్కకు లాగాలని చూస్తున్నా ఆ ఎద్దు మధు వైపు నుంచి తన చూపును తిప్పుకోవట్లేదు. ఆ ఎద్దు చాలా బలంగా తన తలను విదిలించుకుంటూ మధు వైపుకే వెళ్తోంది. అది గమనించిన ఆదిత్య తన భుజం మీద ఉన్న పసుపు రంగు చీరను ఆ ఎద్దు కళ్ళకు కప్పి ఆ ఎద్దును చాలా బలంగా వెనక్కి లాగుతూ తన వైపుకు తిప్పుకుంటాడు. అప్పటికి గాని ఆ ఎద్దు శాంతించలేదు. ఆదిత్య నెమ్మదిగా ఆ ఎద్దుని తన కంట్రోల్లోకి తెచ్చుకొని పక్కనే ఉన్న పెద్ద స్తంభానికి ఆ ఎద్దుని గట్టిగా కట్టేస్తాడు. ఆదిత్య మధు వైపుకు చూడగా మధు భయంతో వణికిపోతూ అక్కడే ప్రాణం లేని బొమ్మలా నిలబడి ఉంది. ఆదిత్య ఒక్క పరుగున మధు దగ్గరికి వెళ్ళి తన క్రీమ్ కలర్ షర్టుని విప్పి మధుకి తొడుగుతాడు. తన భుజం మీద ఉన్న క్రీమ్ కలర్ ఉత్తరీయాన్ని మధు నడుముకి చుట్టేస్తాడు ఆదిత్య. ఆదిత్య మధు వైపు చూసి మధుని గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆదిత్య తన పంచని పైకి ఎగ్గట్టి మధుని తన 2 చేతులతో ఎత్తుకొని అటువైపు దగ్గరలో ఉన్న కూల్ డ్రింక్ షాప్ దగ్గరికి తీసుకుని వెళ్ళి మధుని అక్కడ ఉన్న బల్ల మీద కూర్చోబెట్టి ఒక వాటర్ బాటిల్ని తీసుకుని ముందుగా మధు మొహాన్ని కడిగి కొద్దిగా నీళ్లు మధుకి తాగిస్తాడు. మధు ఆ ఎద్దు వైపే చూస్తోంది. ఇప్పుడు ఆ ఎద్దు చాలా ప్రశాంతంగా అందరి వైపు చూస్తోంది. ఒక్క 10 నిమిషాల్లోనే ఎంత ఘోరం జరిగిపోయేది అని అక్కడ ఉన్న అందరూ అనుకుంటున్నారు. అదంతా క్షణాల మీద జరగడంతో అక్కడ రామయ్య కుటుంబం మొత్తం బొమ్మల్లా నిలబడి అదంతా చూస్తున్నారు. వసుధ, మీనాక్షి, భార్గవి వెంటనే సుధాకర్, విక్రమ్, రాజా దగ్గరికి వెళ్ళి మీరు బాగానే ఉన్నారు కదా, దెబ్బలేం తగల్లేదు కదా అని అడుగుతారు. మేము బాగానే ఉన్నాము, ముందు మధు ఆదిత్యలు ఎలా ఉన్నారో వెళ్ళి చూడండి అని చెప్పాడు సుధాకర్. వసుధ, సంధ్య, మీనాక్షి, భార్గవి, లావణ్య పరుగున మధు దగ్గరికి వెళ్తారు. ఆ కూల్ డ్రింక్ షాప్ ఓనరు ఆదిత్య వైపు తన కన్నార్పకుండా అలా చూస్తూనే ఉన్నాడు. నిన్న రాత్రి వచ్చిన ఆ ఇద్దరిలో ఒకరు ఆదిత్యేనని గుర్తుపడతాడు ఆ షాప్ ఓనర్. ఆదిత్య చిన్న స్మైల్తో ఆ ఓనర్ వైపు చూసి తాను కూడా ఆ చల్లని నీటితో తన మొహాన్ని కడుక్కొని కొన్ని నీటిని తాగి మధు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని మధు కాళ్ల వైపు చూశాడు ఆదిత్య. రాళ్ల మీద పరిగెత్తడం వల్ల మధు కాళ్లకు రాళ్లు గుచ్చుకొని రక్తం కారుతోంది. నాగేంద్ర అక్కడ గాయాలతో పడి ఉన్న ఆ సెక్యూరిటీ గార్డ్స్ని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమని అక్కడ ఉన్న వారికి చెప్పి మధు దగ్గరికి పరుగు తీస్తాడు. ఆదిత్య మధు కాళ్ల మీద కూడా ఆ చల్లటి వాటర్ని పోసి ఆ కాళ్లను శుభ్రంగా కడుగుతాడు.
మధులో ఇంకా ఆ భయం వణుకు తగ్గలేదు. మధు మధు అన్న ఆదిత్య పిలుపుతో మధు ఈ లోకంలోకి వచ్చి వణికిపోతూ ఆదిత్య వైపు చూస్తూ భయంతో ఆదిత్యని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఆదిత్య మధు వెన్ను నిమురుతూ, ఏం కాలేదమ్మా, భయపడకు, నేనున్నానుగా నీ పక్కనే అని అంటూ ధైర్యం చెప్తున్నాడు ఆదిత్య. వసుధ, మీనాక్షి, సంధ్య, భార్గవి, లావణ్య మధు దగ్గరికి వచ్చారు. ఆదిత్య మధుని వదిలి మధు కాళ్ల వైపు చూస్తున్నాడు. వసుధ మధుతో, మధు నీకేం కాలేదు కదా, ఎంత భయపడ్డానో తెలుసా మధు అని అంటూ మధుని కౌగిలించుకుంటుంది వసుధ. భార్గవి, సంధ్య, లావణ్య, మీనాక్షి కూడా చాలా భయపడిపోయారు. అక్కడ ఉన్న వారంతా భయంతో మధుకి ఏం జరిగిందోనని కంగారు పడిపోతూ ఆదిత్య మధు చుట్టూ చేరారు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.